బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు ఆందోళనకరమైనవి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని ఇలాంటి పరిస్థితి ఉండటం అధికార యంత్రాంగంపై విమర్శలకు దారితీస్తోంది. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కేంద్రానికి చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడం ఈ సమస్యకు మూల కారణంగా కనిపిస్తోంది. బస్సులు లేకపోవడంతో విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో దొరికిన వాహనాన్ని ఆశ్రయిస్తున్నారు. ట్రాలీ ఆటోలు, గూడ్స్ వాహనాల వెనుక వేలాడుతూ అత్యంత ప్రమాదకరమైన రీతిలో స్కూళ్లకు వెళ్లాల్సి వస్తోంది. ఇక ముఖ్యమంత్రి నియోజకవర్గం కావడంతో ఇక్కడ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయని ఆశించిన ప్రజలకు కనీస రవాణా సౌకర్యాలు కూడా లేకపోవడం నిరాశ కలిగిస్తోంది. ఇలా వేలాడుతూ ప్రయాణించే క్రమంలో చిన్న పొరపాటు జరిగినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు స్థానిక అధికారులు స్పందించి అదనపు బస్సులను ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. విద్యార్థుల బస్ బడి వేళకు అనుగుణంగా అదనపు ట్రిప్పులు వేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంపై సోషల్ మీడియాలో వస్తున్న ఫోటోలు, వార్తలపై ఆర్టీసీ అధికారులు లేదా జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణమే ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభించాల్సిన అవసరం ఉంది.